ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాల్టి ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి రిపబ్లిక్ డే ఫొటోస్ని మన నేమ్తో మన ఫోన్లో ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంక లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే గూగుల్ని ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటి అంటే, బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని అయితే సెర్చ్ చేయండి. ఈ విధంగా బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేసి స్టార్టింగ్లోనే ఇలాంటి వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇమేజ్ క్రియేటర్ అనుకొని మీరేం చేస్తారంటే దానిపైన అయితే క్లిక్ తీసుకోండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఈ వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టాప్లో ఏమవుతుందంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ని అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాంప్ట్ మరి వచ్చేసి ఆల్రెడీ అయితే టైప్ చేసి కాపీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మరికి ఈ ప్రాంప్ట్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది బ్రో అనుకుంటే, ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లోనైతే టైప్ చేసి అయితే పెట్టాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అయితే పోస్ట్ చేసి పిన్ చేసి అయితే పెట్టాను. అక్కడ నుంచి కూడా మీరు కాపీ చేసి అయితే తెచ్చుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నా నేమ్ అయితే కనిపిస్తుంది కదా, లక్ష్మణ్ అనుకొని, ఆ నేమ్ ప్లేస్లో మీరు దాన్ని ఎడిటింగ్లో మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడైతే ఇది కట్ చేసుకొని మీరేం చేస్తారంటే మీ నేమ్ అయితే ఆ ప్లేస్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా, మీకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే ఫస్ట్ కనుక ఇందులో ఈ విధంగా వచ్చారు అంటే మీకు ఫస్ట్ వచ్చేసి జాయిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరేం చేస్తారంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడైతే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి క్రియేట్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రియేట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్రియేట్ మీద క్లిక్ చేస్తే కొంచెం లోడ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొంచెం లోడ్ అయిన తర్వాత ఇలాంటి ఒక 4 ఇమేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఒక 4 అయితే ఫస్ట్ అయితే వస్తాయి. ఇందులో మీరు ఏదో ఒక ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరేం చేస్తారంటే ఆ ఇమేజ్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా లోడ్ అయ్యి ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద కనుక క్లిక్ చేస్తారు అంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది, డౌన్లోడ్ బటన్. దానిపైన క్లిక్ చేస్తారు అంటే ఈ ఫోటో వచ్చేసి మీ ఫోన్లో అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ 4 ఇమేజెస్లో మళ్ళీ మీకు ఇంకొక 4 కావాలి అనుకుంటే మళ్ళీ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు అంటే ఇంకొక డిఫరెంట్ టైప్లో మళ్ళీ ఇంకొక 4 ఇమేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత వాటిని కూడా మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు రిపబ్లిక్ డేకి స్పెషల్గా అయితే ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ 1 మినిట్లో అయితే ఇలాంటివి అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.